మనం ఆనియన్ దోశ ఎలా వేసుకోవడం చూద్దాము బై బ్యాచిలర్స్. ఇలా వేసేసిన తర్వాత ఆనియన్స్ కాస్త వెయిట్ చేయాలి, 2-3 మినిట్స్ అండి. సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ కూడా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఆనియన్స్ వేసిన ఉంచి తర్వాత నార్మల్గా తిప్పేసేస్తే సరిపోతుంది. తర్వాత తిప్పేసినాక ఒక 30-40 సెకండ్స్ వేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో తీసుకొని తినేయడమే. మనకి ఏమన్నా ఆయిల్ తగ్గిందనిపిస్తే మధ్యలో అలాగా మనకి పొడి పొడిగా అనిపిస్తే పిండి, దెన్ మనం కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మనకి దోశ బాగా కాగిందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూసారా పేపర్ లాగా లేస్తుంది చుట్టూరు, దోశ చుట్టూరు. సో అలా లేచిన తర్వాత మనం దాన్ని ఉల్టా వేసేసి తీసుకోవడమే, 30 సెకండ్స్ ఆగి. థర్టీ సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇంకా స్టవ్ కట్టేయడమే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందనేది. సో ఫైనల్గా తినడానికి తెచ్చుకున్నాను. సో ఆనియన్ దోశ ఇప్పుడు మనం చూద్దాం నేను చేసింది ఎలా ఉంటుంది టేస్ట్. సో బ్యాచిలర్స్ అనమాట. ఈ చట్నీ అంటే మా వైఫ్ చేసింది, ప్రజెంట్ తను ఊరికి వెళ్ళింది పుట్టింటికి. సో ప్రస్తుతానికి దోశలు అయితే మాత్రం నేను చేసుకుంటున్నాను. పర్లేదండి, బాగానే వచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్ టైము బాగుంది. ఆనియన్స్ దోశ చేసుకున్నాను ఈరోజు. సో అదే మీకు కూడా జస్ట్ ఒక బ్లాగ్ లాగా చేసి పెడదాం అనుకున్నాను. సో పెడుతున్నా. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.